కల్తీ రాజ్యమేలుతోంది. పాలల్లో కల్తీ, నిత్యావసరాల్లో కల్తీ. ఇప్పుడు కల్తీ ఐస్ క్రీం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు తినే చాక్లెట్స్, ఐస్ క్రీంలను సైతం కల్తీ చేస్తున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలి ఓ సూపర్ మార్కెట్లో డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు కనిపించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కీలక వ్యాఖ్యలు చేసింది. డైరీ మిల్క్ చాక్లెట్లు తినటం వలన ఆరోగ్యానికి హానికరమని చెప్పింది. తాజాగా మార్కెట్లో డిమాండున్న బ్రాండెడ్ ఐస్ క్రీం కంపెనీలో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడి ఐస్ క్రీంల తయారీలో టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ఉపయోగం చేస్తున్నారని తేలింది. ఉప్పల్ గోన ఐస్ క్రీం తయారీ యూనిట్లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్, గడువు ముగిసిన రసాయనాలు ఉపయోగించి ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నకిలీ కేటుగాళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీం తింటే ఆ పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.